నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను సహస్ర. ఉద్యమ టైంలో తన గొంతుతోని, తన దరువుతోని చాలా మంది ఉద్యమకారులకి ఉత్సాహం, అలాగే ఒక ఆదర్శంగా నిలబడినటువంటి వ్యక్తి ఇప్పుడు 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే కార్యక్రమంతో మరోసారి ఉద్యమంలో పాల్గొనడానికి తన వెనకాల చాలా మందిని తీసుకురావడానికి బయలుదేరారు. అసలు ఈ కార్యక్రమం గురించి, అలాగే తన ఉద్యమం ఏ విధంగా స్టార్ట్ అయింది, ఓయూ స్టూడెంట్గా ఉండి ఒక స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక నాయకుడిగా నిలిచినటువంటి ఆ వ్యక్తి మరెవరో కాదు, దరువు ఎల్లన్న గారు. మరి దరువు ఎల్లన్న గారికి దరువు అనే పేరు ఏ విధంగా వచ్చింది, ఆ విషయాలు కూడా తెలుసుకుందాం ఆయన మాటల్లోనే. మరి మాట్లాడదాం దరువు ఎల్లన్న గారితో. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? యా ఫైన్. దరువు ఎల్లన్న అనే పేరు రావడానికి ఎంతో కృషి చేసి ఉంటారు, కానీ మీ ఇంటి పేరు తీసేసి దరువు రావడానికి అసలు కారణం ఎక్కడి నుంచి మొదలైంది, ఏ విధంగా స్టార్ట్ అయింది? అంటే స్కూల్ రోజుల నుండే ఈ పాటలు పాడడము, ఈ డప్పు దరువు వేయడము ఇట్లాంటి అలవాటు. మేము ఎప్పుడైతే ఇంటర్మీడియట్ డిగ్రీకి సిద్దిపేటకు వచ్చినామో, ఆ సిద్దిపేట డిగ్రీ కాలేజీలోని దరువు కళా బృందం అనేటువంటి ఒక కళా సంస్థని ఏర్పాటు చేసినాం. మెయిన్గా అది ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఈ నిమ్న వర్గాలు, అణగారిన వర్గాలు అనబడే వాళ్ళకి కళలు కూడా, వృత్తిపరమైనటువంటి కళారూపాలు కూడా ఉన్నాయి. అయితే ఈ వృత్తిపరమైనటువంటి కళారూపాలన్నీ కూడా ఇవి యాచించడానికి, ఏదో ఆడుకోవడానికి పుట్టిన కళల్లాగా, ఏదో ఇతరులను సంతోషపరచడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఉన్నటువంటి కళల్లాగా ఉండే అవకాశం కనబడుతుంది. కాబట్టి అసలు అవిటి కోసమేనా ఉన్నది ఇది? అది కాదు కదా. 180% బిడ్డలు ఇలా ఈ అణగారిన వర్గాలందరూ కూడా వీరి యొక్క చైతన్యంతో రేపు ఈ వృత్తి కళారూపాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చైతన్యం అవుతూ ఈ అణగారిన వర్గాల బిడ్డల ఐక్యమైతే అసలు అధికారమే ఈ బిడ్డలకు ఉంటుంది కదా. కళాకారులంతా కూడా అణచివేత లేకపోతే అణగారిన కులాల నుంచి రావడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? అంటే ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ ధిక్కారం వస్తుంది. అక్కడ పెయిన్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి రాగం వస్తుంది. సో ఈ నిమ్న వర్గాలకు ఆ అణచివేత, ఆ కష్టము, ఆ దుఃఖము, ఆ తీరని వ్యధ ఇదంతా ఉంది. కాబట్టి ఆ దుఃఖంలో నుంచి పుట్టిందే పాటలు. నేను ఇప్పుడు ఆ దరువు అనే సంస్థను కూడా ఏర్పాటు చేయడంలో ప్రధానంగా కారణము, ఈ నిమ్న వర్గాలకు, ఈ అట్టడుగు వర్గాలకు ఇవి యాచించే కళలు కావివి, అడుక్కునే కళలు కావివి, ఈ సమాజానికి పట్టిన తుప్పును కడుక్కునే కళలు అని చెప్పేసి ఒక క్యాప్షన్ ఇచ్చి ఆ రోజు దరువు కళా బృందం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దరువు కళా బృందం ద్వారా రకరకాల సామాజిక కార్యక్రమాలు చేస్తూ సిద్దిపేట నుంచి ఉస్మాన్ సిటీకి రాగానే ఉస్మాన్ సిటీలో కూడా చాలా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినాం. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, సామాజిక ఉద్యమాలు ఒక కోణం అయితే, అప్పటికే తెలంగాణ తొలినాళ్ళు మేము చాలా కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతున్నాం. మా గురువు నందిని సిద్ధారెడ్డి గారు మంజీర రచయితల సంఘం అని సిద్దిపేటలో చాలా కార్యక్రమాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం, అట్లా మేము నేర్చుకుంటూ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అణచివేత మీద పాట పాడుతూ చైతన్యం చేస్తూ, మేము నిత్యం ఒక విద్యార్థిలాగా మేము అభ్యసనం చేస్తూ మళ్ళీ ఈ సమాజాన్ని చైతన్యం చేసే ఒక రూపాన్ని ఎంచుకున్నాం. కాబట్టి ఆ దరువు సంస్థ ద్వారా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. ఉస్మాన్ సిటీలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినాం. ఉస్మాన్ సిటీ ఠాగూర్ ఆటోర్ మీద ఫస్ట్ టైం గంగిరెద్దులు ఆడించినాం. చుక్క సత్యాన్ని ఆయన బ్రతుకున్న కాలంలో తీసుకొచ్చి ఆయనతో కథ చెప్పించినాం. అట్లా చాలా కళారూపాలు ఏవైతే ఉన్నాయో ఆ కళారూపాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రదర్శన చేసినాం. సింధు, యక్షగానము, భాగవతం ఇవన్నీ కళారూపాలను చేసినాం. ఇవన్నీ ఎందుకు చేసినామంటే, తెలంగాణ సంస్కృతి ఇది మన సంస్కృతి, ఈ మన సంస్కృతి కనుమరుగైపోతుంది, దీన్ని బతికించుకోవాలంటే తెలంగాణ రావాలి. ఇట్లా ఒక సాంస్కృతిక పోరాటాన్ని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర పోషించినాం. అందుకు మా ఇంటి పేరు బొడ్డు. యాక్చువల్గా అది కాస్త పక్కన వెళ్ళిపోయి దరువు అనే సంస్థ ద్వారా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి దరువు ఎల్లన్నగా ముద్ర పడ్డాయి. అంటే నేను ఆ వ్యవస్థాపకుని కాబట్టి, ఆ సంఘాన్ని స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుని కాబట్టి ఆ సంస్థలో చాలామంది, ఆ సంస్థలో ఉన్న వాళ్ళకు చాలామంది కూడా ఆ దరువు అని పేరు పెట్టుకుంటేనే చాలామంది గుర్తుపట్టేటట్టు. రమేష్ ఉండే దరువు రమేష్ అంటేనే గుర్తుపడతారు. అంజన్ ఉండే దరువు అంజన్ అంటేనే గుర్తుపడతారు. ఇంక సీను ఉంటాడు దరువు సీన్ అంటేనే గుర్తుపడతారు. నరేష్ ఉండే ఆ దరువు నరేష్ అంటే అట్లా చాలామందికి ఈ పేరు అడాప్ట్ అయిపోయింది. అంటే ఆ సంస్థలో పనిచేసినటువంటి కవులు, కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ దరువు ఒక ఆప్ట్ అయిపోయింది.
ఈ దరువు పేరు చెప్తే ఆ పలాని సంస్థకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు అనేటట్లుగా తెలిసిపోయింది. అట్లా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక భూమిక పోషించాం, చాలా గొప్ప పాత్ర, అది మర్చిపోలేని ఘట్టం. ఆ రోజులు మాకు చాలామంది సహకరించారు, చాలామంది ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు, మేము అండగా ఉంటాం, నిలబడతామని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున గద్దరన్నం తీసుకొచ్చిన ఉస్మాన్ సిటీకి ఫస్ట్ టైము పెద్ద సాంస్కృతిక ప్రదర్శన. అట్లా తెలంగాణ ఉద్యమంలో యావత్ సమాజము గర్వపడేలాగా ఈ సాంస్కృతిక పాత్ర పోషించడం. మీకు ఏ సంవత్సరంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎవరు మీకు ప్రోత్సాహం ఇచ్చారు? అంటే వాస్తవంగా మాకు మా గురువు సిద్ధారెడ్డి సారే ఈ తెలంగాణ అంశం పట్ల ఫస్ట్ ఒక స్పృహ, అంటే చాలా ఈ మంజీర రచయితల సంఘం పేరు మీద వారు చాలా కార్యక్రమాలు నిర్వహించేది. ఆ కార్యక్రమాలలో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాన్ని చెప్పడము, వక్తల్ని తీసుకురావడం, అక్కడికి పెద్దవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో క్లాసులు చెప్పియడం ఇట్లాంటివి చేసేది. నేను రెగ్యులర్ స్టూడెంట్ని, సిద్ధారెడ్డి గారికి శిష్యుని డిగ్రీ కాలేజీలో. ఎట్ ది సేమ్ టైం ఆ రచయితల సంఘ కార్యక్రమాలు కూడా నేను వెళ్ళేవాడిని. అట్లా సార్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ మా ఊర్లో నేను 10th చదివేటప్పుడే మా ఊర్లో మల్లారెడ్డి సార్, ఆయన చాలా సామాజిక కోణం కలిగినవాడు, సామాజిక స్పృహ కలిగినవాడు. ఈ వర్గాల నుంచి ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా చదువుకోవాలి. అసలు ఫస్ట్ మా ఊర్లో 10th లేదు, లేకుంటే మేము పక్క ఊరికి వెళ్ళేవాళ్ళం. మాది బండలింగంపల్లి, ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామం. సో ఆ బండలింగంపల్లి నుంచి గూడెం అని పక్క విలేజ్కి వెళ్ళేది. ఆ గూడెంకు వెళ్ళే తోవలో చాలామంది పుస్తకాలు ఆ చెట్లలో వదిలేసి పక్కన సినిమాలు పోవడము, లేకుంటే స్కూలు డుమ్మాలు కొట్టడము ఇట్లా జరిగేవారు. దూరం కదా, కొంతమంది దూరం కాబట్టి డుమ్మాలు కొట్టేది, చాలామంది డ్రాప్ అవుట్ అయ్యారు, ఎడ్యుకేషనే ఖరాబ్ అయిపోయింది చాలామంది. ఇది చూసినటువంటి మల్లారెడ్డి సార్ ఏం చేసినంటే, మన ఊర్లోనే ఎందుకు ఉండదు హై స్కూల్, ఇంత స్ట్రెంత్, ఇంత పెద్ద విలేజ్, పక్కన చుట్టుపక్కన 2 గ్రామాలు సింగారం కానీ కొండాపూర్ కానీ ఈ గ్రామాలు కూడా ఇక్కడికే వచ్చి చదువుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆయన ద్వారా మా ఊర్లో 10th అప్గ్రేడ్ అయింది స్కూల్. అట్లా డ్రాప్ అవుట్స్ కూడా మిగిలిపోయినాయి, చాలామంది మళ్ళీ చదువుకునే పరిస్థితి వచ్చింది. మా మల్లారెడ్డి సార్ ఇచ్చినటువంటి స్పృహ కూడా ఎట్లా అంటే, మా స్కూల్కు గ్రౌండ్ లేదు, ఆ గ్రౌండ్ లేకపోతే అక్కడ కొంత ఇనాం భూములు అంటారు కదా, ఈ కర్ణాలకు కేటాయించినటువంటి దేవాదాయకు సంబంధించినటువంటి భూములు, ఆ ఇనాం భూమి ఏదైతే ఉందో అది ఫ్రీగానే ఉన్నది. అది మా సారు ఇది బడికైతే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి అడిగితే వారు ఒప్పుకున్నట్టున్నారు. అప్పుడు ఏం చేసినంటే మాతోటి మేమే స్కూల్ పిల్లలందరం కూడా ప్లకార్డులు పట్టుకొని మాకు ఆ భూమి కావాలి, మాకు పాఠశాల కోసం అని చెప్పేసి ర్యాలీ తీసిన ఊర్లో. అట్లా ఆ తర్వాత వారు ఆ భూమి ఏదైతే ఇనాం భూమి ఉందో ఆ భూమిని స్కూల్కి ఇవ్వడం జరిగింది. అట్లా ఫస్ట్ తొలినాళ్ళలో మాకు ఒక సామాజిక స్పృహ, ఒక ఉద్యమ స్పృహ ఇచ్చింది మా మల్లారెడ్డి సార్. ఫస్ట్ టైం ర్యాలీ తీసింది మా ఊర్లోనే, ఫస్ట్ టైం పాట పాడింది మా ఊర్లోనే. అక్కడ నుంచి సిద్దిపేట, అక్కడ నుంచి హైదరాబాద్, ఉస్మాన్ సిటీ. మాకు నిజంగా కెరాఫ్ అడ్రస్గా దరువు వెళ్ళనంటే కెరాఫ్ ఉస్మాన్ సిటీ అన్నట్లుగా మారిపోయింది. ఇదంతా ఈ నేపథ్యంలో ఓ మల్లారెడ్డి సారు, ఓ సిద్ధారెడ్డి సారు, చాలా మంది ఇంకా చాలా 100%. మీరు కూడా చాలా మంది స్టూడెంట్స్ అందరికి కూడా అదే ఉత్సాహం, అదే ఆదర్శంగా నిలబడ్డారు కదా. ఆ టైంలో యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు మీకు ఎటువంటి సమస్యలు వచ్చాయి ఓయూలో? అంటే ఏముంటాయి, ఇప్పుడు మేము ఫస్ట్ యూనివర్సిటీకి రాగానే డిసి రెడ్డి అని వీసీ ఉండే, ఆయన వచ్చి రాగానే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు. ఇంగ్లీష్ మీడియం అనగానే ఫస్ట్ తెలుగు మీడియం నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలకి ఏమవుతుంది, ఆల్ ఆఫ్ సడన్లీ ఇంగ్లీష్లో రాయమంటే ఇబ్బంది అవుతుంది కదా. అప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. మేము రాగానే అదొక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో మేము కీలకంగా పనిచేసినాం. మళ్ళీ ఏంది ఇట్లా విద్యార్థులకు అణచివేత ఉండదు కదా, పీడన ఉండదు కదా అని చెప్పేసి అట్లా మేము ఫైట్ చేసినాం. అదొక సమస్య ఉండే, ఆ సమస్యను సాల్వ్ చేసుకున్నాం. డిసి రెడ్డి అనివార్యంగా మళ్ళీ 50-50గా తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం 50-50గా మార్చేసి విద్యార్థులు కూడా తెలుగులో కూడా రాసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని అప్పుడు కేటాయించడం జరిగింది. దాంట్లో మేము సక్సెస్ అయినాం. మాకు ఏ సమస్యలు ఉన్నా, విద్యార్థులకు ఏ సమస్యలు ఉన్నా మేము స్పందించి ఆ సమస్యలను కూడా, స్కాలర్షిప్ల విషయం, సమయానికి స్కాలర్షిప్ రాకపోతుండే, హాస్టల్ల విషయం, బోర్డర్లు అయిన వాళ్ళకు రూమ్ లేకపోతుండే, పేపర్ మీద నీకు పలానా రూమ్ కేటాయించబడ్డది సి హాస్టల్లో అని ఉంటుండే. అక్కడికి వెళ్ళేసరికి వేరే వాళ్ళు ఉందరు, అది వేరే ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు, అది గతంలో వాళ్ళ అడ్మిషన్ అయిపోయి వాళ్ళు నాన్ బోర్డర్గా అట్టనే వాళ్ళ సొంత ఇండ్లలాగా వాళ్ళు తిష్ట వేసి కూర్చునేది. అట్లాంటి సమస్యలు ఉండే. దాని మీద కూడా మేము ఫైట్ చేసినాము. ఒరిజినల్గా చదువుకునే బిడ్డలకు రూమ్లు కావాలి. ఇలా కొత్త బోర్డర్స్ ఎక్కడి నుంచో దూరంకి వస్తారు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ రూమ్ లేకపోతే ఇబ్బంది కదా. అట్లా హాస్టల్ సౌకర్య విషయంలో కానీ, తర్వాత మెస్ విషయంలో కానీ, స్కాలర్షిప్ల విషయంలో కానీ, విద్యార్థులకు ఉండే ప్రైమరీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రకరకాల ఉద్యమాలు చేసినాము, అవి సాధించుకున్నాం. కానీ మెయిన్ ఏమైతే ఉందో అది తెలంగాణ అంశం. చదువుకుంటున్నారు, ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్ వెళ్తుంది,
ప్రతి సంవత్సరం ఒక కొత్త బ్యాచ్ వస్తుంది. ఈ వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఎటు పోలేకపోతారు. అసలు ఈ రూములు ఖాళీ చేయకపోవడంలో కూడా వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. ఎటు పోతారు పాపం వాళ్ళు? నాన్ బోర్డర్లు అయినా కూడా ఒడ్డర్ బస్సులో అక్కడనో ఇక్కడనో రూమ్లలో ఉండాలి. ఎటు పోతారు? ఉద్యోగం లేదు, నోటిఫికేషన్ లేవు. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా తూతూ మంత్రంగా నోటిఫికేషన్ వస్తే అక్కడ లక్షల మంది ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే వందల సంఖ్యలో పోస్టులు ఉంటే ఎక్కడ సరిపోతాయి? ఇది కంప్లీట్గా సీమాంధ్ర పెత్తనంలో జరుగుతున్నటువంటి రాజకీయ నేపథ్యంలో జరిగిన కుట్ర. ఉద్యోగాలన్నీ సీమాంధ్ర వాళ్ళే దుబ్బుకొని పోయే పరిస్థితి ఉండే ఆ రోజు. అందుకనే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మనకు ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ రావాలి అని ఒక పెద్ద స్లోగన్ తీసుకొని ఇక అప్పటి నుంచి ప్రతి హాస్టల్కు మీరు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మేము అది నిజంగానే అంటే ఉద్యమము మాతో ఆ పని చేయించింది అని గర్వపడతాం. హాస్టల్, సి హాస్టల్, ఏ హాస్టల్, బి హాస్టల్, E1, E2 హాస్టల్, డి హాస్టల్, ఈ హాస్టళ్లకు డప్పేసుకొని ప్రతి హాస్టల్కి వెళ్ళేది. మేమే వెళ్ళేది. ఒక టీం ఉండి ప్రతి హాస్టల్కి వెళ్ళేది. మేము ఏం చేసినామంటే విద్యార్థులు చైతన్యం చేసుకోవడానికి కూడా మాతో చదువుకునే ఎంకన్న ఉండే, మా సీనియర్ పిహెచ్డీ అయిపోయింది. ఎంకన్న పిహెచ్డీ అయిపోయింది, ఆయన ఉద్యోగం లేదు. సమ్మన్న అని ఉంటాడు పాపం, పీజీ అయిపోయింది, మళ్ళీ రోడ్ల మీద ఉండే పరిస్థితి. అందరూ పీజీలు బీఈడీలు అయిపోయి మొత్తం హాస్టల్లో నిరుద్యోగులుగా మిగిలిపోయిన పరిస్థితి. అందుకనే వాళ్ళ పేర్లోనే ఉద్దేశించి ఒక పాట రాసుకున్నాం అప్పుడు. ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సి చేసే సదన్న, మన బతుకులు బజర్ల పడ్డాయే బీఈడీ చేసే బాలన్న, మన తెలంగాణ మాయరో నౌకరి రాని ఎంకన్నా. ఈ పిహెచ్డీ చేసిన ఎంకన్నా ఉన్నాడు కదా, ఆయన పేరు పెట్టినాం దాంట్లో. మన బతుకులు బజర్ల పడ్డాయే బీఈడీ చేసే బాలన్న, మన తెలంగాణ మాయరో నౌకరి రాని ఎంకన్నా, మన అన్నదమ్ములు వలసెళ్ళిపోతుండ్రు, మన అక్క చెల్లెళ్ళు బీడీలు చేస్తుండ్రు, మన తల్లిదండ్రులు తిప్పాల పడుతుండ్రు, అప్పులైనా సరే చదువుకోమంటుండ్రు, వాళ్ళ ఆశంత మన మీద ఉన్నదే నల్లాగొండ రమణన్న, మన ఆశ కొలువు మీద ఉన్నదే సూర్యాపేట మల్లన్న, ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సి చేసే సదన్న. ఇట్లా చాలా మందికి మన తల్లిదండ్రులకు వాళ్ళ ఆశలన్నీ కూడా మన మీద ఉన్నాయి. ఉద్యోగం వస్తే మా కుటుంబం బాగుపడుతుంది. కానీ ఉద్యోగం రావాలంటే నోటిఫికేషన్ రావాలి కదా, నోటిఫికేషన్ రావాలంటే తెలంగాణ రావాలి. ఇది మెయిన్ కాజ్ తోటి ప్రతి హాస్టల్కి తిరిగి డప్పు చాటు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ చాలా గర్వకారణమైన పాత్ర పోషిస్తున్నాం. అది దాంట్లో సక్సెస్ అయినాం. ఒక రకంగా చాలా తృప్తి, ఈ జీవితంలో ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించడం అనేటువంటి తృప్తి మాత్రం ఈ జీవితానికి ఉన్నది.